సీరియస్ గా స్పందించింది. దేశవ్యాప్తంగా జీరో వయోలెన్స్ తో ఎన్నికలు నిర్వహించాలని టార్గెట్ పెట్టుకున్న ఈసీ జగన్ పై దాడి జరగడంతో సీరియస్ అయింది. ఏం జరిగిందో రేపట్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. సీఈసీ ఆదేశాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని విజయవాడ సిపి కాంతి రాణకి కోరారు. ఎన్నికల టైంలో జరిగిన ఘటనపై దేశవ్యాప్తంగా కలకలం రేగడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఘటనా స్థలాన్ని రౌండప్ చేసి అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఘటనపై స్పందించిన వైసీపీ నేతలు ఎక్కడికక్కడ నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. దీంతో కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. మరోవైపు దుండగుడి దాడిలో గాయపడిన జగన్ వైద్యుల సూచన మేరకు బస్సు యాత్రకు విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. బస్సు యాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. సీఎం జగన్మోహన్ రెడ్డి మీద దాడికి సంబంధించి కూడా నిన్న రాత్రి సమయంలో దాదాపు 11 గంటల సమయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వైద్యుల సూచన మేరకు హాస్పిటల్కి రావడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రాత్రి ట్రీట్మెంట్ చేసుకున్నారు. దాదాపు 3 కుట్లు వేసినట్టుగా కూడా అటు వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా గాయం తగ్గే వరకు కూడా 2 రోజుల నుంచి 3 రోజుల వరకు కూడా విశ్రాంతి తీసుకోవాలి. అక్కడ కంటికి సంబంధించి కూడా ఎలాంటి ప్రెజర్ లేకుండా కూడా జాగ్రత్తలు వహించాలంటూ కూడా ఇప్పటికే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఇచ్చారు. అలాగే మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే దాడి జరిగిందో ఈ దాడికి సంబంధించి కూడా అటు ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి ఆదేశించడం జరిగింది. పూర్తిగా అయితే సీఎం జగన్ మీద దాడికి సంబంధించి అటు ఏపీ డీజీపీతో పాటు విజయవాడ సిపికి కూడా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశించినట్టుగా తెలుస్తుంది. దాని మీద ఇప్పటికే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. రాత్రి సీఎం జగన్ మీద జరిగిన ప్లేస్ అయితే ఉందో ఆ ప్లేస్కి వెళ్ళి క్లూస్ టీమ్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నారు. పూర్తిగా ఆ దాడికి సంబంధించి రాయితో కుట్టారా అంటే నిన్నటి వరకు కూడా కాట్ బాల్తో రాయిని ఉపయోగించారు అనుకుంటున్నప్పుడు కూడా ఇవాళ కొంతమంది వైసీపీ నేతలు కావచ్చు, అలాగే అక్కడ స్థానికులు కూడా రాత్రి ఘటన జరిగిన సమయంలో కొంత సౌండ్ వచ్చిందనేసి అంటున్నారు. అలాగే కొంతమంది వైసీపీ నేతలు కూడా ఇది ఎయిర్ గన్తో చేసిన కుట్ర, కావాలని ఎయిర్ గన్తో చేశారంటూ కూడా ఇవాళ మాట్లాడడం మళ్ళీ పూర్తిగా దీని మీద అయితే ఒక ఆసక్తి రేపుతుంది. పోలీసులు ఎంక్వైరీలో ఎలాంటి నిజాలు తెలుస్తాయి, ఎలాంటి రిపోర్టు కూడా పోలీసు అధికారులు ఇస్తారంటూ కూడా ఒక కీలకంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి నిన్న జరిగిన ఘటన మీద అటు ప్రతిపక్షాలు కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఖండించే పరిస్థితి ఉంది. అటు చంద్రబాబుతో పాటు నేషనల్ లెవెల్లో మోదీ కూడా దాన్ని ఖండించడం జరిగింది. మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి నాయకులు, అట్లాగే చంద్రబాబు కూడా దాన్ని ఖండించారు. పూర్తిగా దీని మీద విచారణ జరగాలి, పూర్తి నివేదికని బయట పెట్టాలి, దీని దాడి వెనక సంబంధించి కుట్రను కూడా బయట పెట్టాలంటూ కూడా అటు ప్రతిపక్షాలు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి షర్మిల కూడా రాత్రి దాడిని ఖండించి త్వరగా కూడా సీఎం జగన్ కోలుకోవాలని కూడా ఆమె కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే టోటల్గా పూర్తిగా సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 15వ రోజు యాత్ర ఇవాళ కొనసాగాలి. 14 రోజుల పాటు కూడా యాత్ర విజయవంతం కొనసాగుతుంది. నిన్న గుంటూరు అనంతరం కూడా విజయవాడలో యాత్ర ఎంటర్ అయిన తర్వాత కూడా భారీ స్థాయిలో ప్రజల నుంచి స్పందన వచ్చింది. ఏదైతే మేమంతా సిద్ధం యాత్రకు సంబంధించి కూడా 15 రోజుల పాటు కూడా పూర్తిగా జరుగుతోంది. అయితే గత కొంతకాలంగా కూడా చూసుకున్నట్టయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి భద్రత కూడా కొంత లోపాలు ఉన్నట్టుగా కూడా అధికారులు కొంత నిన్న జరిగిన ఘటనతో కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో దాదాపు 3 నెలల క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా దాడి జరిగే అవకాశం ఉందంటూ కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కూడా సీఎంకి పెంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే పూర్తిగా ఇటు సిద్ధం సభలకు సంబంధించి కూడా ఏదైతే మీటింగ్ అనంతరం కావచ్చు, మీటింగ్ ముందు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా ఉండేందుకు, ప్రజలలోకి దగ్గరగా వెళ్లేందుకు కూడా ర్యాప్ వాక్ కూడా ఒకటి కొత్తగా కూడా పెట్టడం జరిగింది. దాని మీద సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తున్నారు. అలాంటి సమయంలో కూడా 1-2 చోట్ల కూడా కొంతమంది అభిమానులు పైకి దూసుకురావడం కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటు అనంతపురంలో కూడా ఒక ఘటన కూడా జరిగిన పరిస్థితి అయితే ఉంది. సో ఈ నేపథ్యంలోనే భారీ భద్రత పెంచినప్పటికీ కూడా నిన్న జరిగిన ఘటన అనేది కూడా కొంత అనుమానాలకు తావిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా అటు భద్రతా లోపం వల్లే అనుకుని కూడా అటు ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఆ రూట్ మ్యాప్లో
పవర్ లేకపోవడం, అలాగే నిన్న దాడికి సంబంధించిన ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి సంబంధించి కూడా నిందితులు ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా అక్కడ లెఫ్ట్ సైడ్ ఏదైతే జరిగిందో జరిగిన లెఫ్ట్ సైడ్ను కూడా ఒక పక్కన గవర్నమెంట్ స్కూల్, అలా మరో పక్కన టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి రెండింటికి మధ్యలో ఉండి సీఎం జగన్ మీద దాడి చేశారంటూ కూడా ఒక ఎంక్వైరీ అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి ఉదయం నుంచి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో నివేదికను సమర్పించే విధంగా కూడా క్లూస్ టీమ్ను కూడా రంగంలోకి దించారు. పూర్తి అక్కడ డ్రోన్లతో కూడా విజువల్స్ని సేకరిస్తున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. పూర్తిగా ఈ దాడికి సంబంధించి ఎవరు చేశారు ఏంటి అనేది కూడా కొంత ఇంకా విచారణలో తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే వైద్యుల సూచన మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రని ఇవాళ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఇవాళ విశ్రాంతి తీసుకుంటున్నారు. రాత్రి ఆయన కేసరపల్లి చేరుకున్నారు. కేసరపల్లిలో చేరుకున్న అనంతరం కూడా భార్య భారతీయతో కలిసి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ అక్కడికి ఏదైతే నైట్ స్టే ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళిపోయారు. కేసరపల్లిలో ప్రజెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు. అక్కడ నుంచి గన్నవరం మీదుగా కూడా యాత్ర కొనసాగాల్సి ఉంది. ఇవాళ భారీ బహిరంగ సభ కూడా ఉంది. అయితే ఆ భారీ బహిరంగ సభను కూడా వాయిదా వేసిన పరిస్థితి ఉంది. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ బస్సు యాత్ర ఎప్పుడు మొదలవుతుంది అనేది కూడా ఇవాళ సాయంత్రం వరకు కూడా వైసీపీ పార్టీ నేతలు కూడా మరొకసారి రూట్ మ్యాప్ను కూడా తెలియజేస్తామంటూ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చారు. పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్ళీ ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధమవుతుంది. ఇంకా అంతేకాకుండా ఏదైతే ఈ దాడి జరిగిన తర్వాత కూడా పూర్తి సెక్యూరిటీ లోపాలు కూడా ఇప్పుడు బయటపడుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి దాని మీద రిపోర్ట్ ఇవ్వాలని కూడా కోరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా ఎలక్షన్ కమిషన్ కూడా లేఖలు రాసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. పూర్తిగా ఈ దాడి వెనక సంబంధించిన వాస్తవాలను కూడా బయట పెట్టాలంటూ కూడా అటు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రూట్ మ్యాప్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా సాయంత్రం వరకు తెలిసే అవకాశం ఉంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.